ఈ వారం రోజుల వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు సోమవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సామాజిక సంస్కర్తగా, ఆర్థికవేత్తగా, ఉన్నత విద్యావంతునిగా, న్యాయ నిపుణుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలుస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంవిధాన్ సెంట్రల్ హాల్లోని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అణగారిన వర్గాల జీవితాల్లో అభివృద్ధిని తీసుకురావడానికి వారి ఆకాంక్షలను సాకారం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సోమవారం హర్యానాలోని హిసార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత లక్ష్యాన్ని సాకారం చేయడానికి హర్యానా రాష్ట్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ చట్టం ఇటీవల చేసిన మార్పులు పేద ముస్లింలకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయని తెలుపుతూ बाबा साहब आम्बेडकर ने उद्योगों के विकास को सामाजिक न्याय का मार्ग बताया. भारत में छोटी जोतों की समस्या को पहचाना था. बाबा साहब का विजन था कि उद्योगों से दलितों को ज्यादा रोजगार मिलेंगे और उनका जीवन स्तर ऊपर उठे. भारत में औद्योगिकरण की दिशा में दीनबंधु चौधरी छोटू राम जी ने भी गांव की समृद्धि का आधार माना था. गांव और किसान के लिए जीवन खपाने वाले चौधरी चरण सिंह जी की सोच भी इससे अलग नहीं थी. అంతకుముందు ప్రధానమంత్రి హిసార్ నుండి అయోధ్యకు వాణిజ్య విమాన సర్వీసును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరానికి ముందు భారతదేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవని, నేడు వీటి సంఖ్య 150కి చేరిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా దేశంలోని ఏ ఒక్క పౌరుడి భూమిని ఎవరూ అక్రమంగా లాక్కోకుండా నిరోధించడం కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. కొచ్చిలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, వక్ఫ్ సవరణ చట్టం ఏ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం లేదని, అనేక ముస్లిం సంస్థలు ఈ చట్టానికి మద్దతు ఇచ్చాయని మంత్రి పేర్కొంటూ We must give justice to the thousands and thousands of people who have lost their rightful claim, their ownership on their particular lands. This is not related to or targeted to Muslim alone. There are some campaign going on to set a narrative that the central government is working against Muslim community. No, we are here to correct the mistakes done in the past and to provide justice to the needy people. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చేర్చుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దుబేతో పాటు మరికొంతమంది పేర్లను కూడా చేర్చింది. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ కేసును తదుపరి విచారణ కోసం ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. కాగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద మనీ లాండరింగ్ నేరానికి సంబంధించి ఈ ఛార్జిషీట్ దాఖలు చేయబడింది. భారతీయ నాట్యశాస్త్రం, భగవద్గీతలకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో స్థానం లభించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ జ్ఞానం, సంస్కృతులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రాలు శతాబ్దాలుగా భారతీయ నాగరికత చైతన్యాన్ని పెంపొందించాయని, ఇవి ప్రపంచానికి స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చేపట్టబోతున్న సంస్కరణలలో మతం ఆధారంగా సీట్లను కేటాయించాలనే ప్రతిపాదనలను భారతదేశంతో సహా G4 దేశాలు వ్యతిరేకించాయి. భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ బుధవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర ప్రభుత్వ చర్చల సమావేశంలో మాట్లాడుతూ
కౌన్సిల్ను సంస్కరించడంలో మతపరమైన ప్రామాణికత ఆధారంగా కొత్తగా సీట్లను పెంచాలనే ప్రతిపాదనలు యుఎన్ సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారతదేశాలతో కూడిన G4 కూటమి కౌన్సిల్ సభ్యత్వానికి ప్రాంతీయ ప్రాతినిధ్యం మాత్రమే ఆధారంగా పరిగణించాలని ఆయన పేర్కొంటూ, including those of L69 and the Common African Position. Adding only non-permanent members would hardly change the power dynamics in the Council and thus likely further the power of the permanent members. The G4 would like to underscore that regional representation is an accepted practice that has stood the test of time in the UN. Regional representation is as valid as the IGN itself, as both were instituted by the same resolution, 62/557. Proposals to introduce new parameters, such as religious affiliation, run counter to established UN practice and add considerable complexity to an already difficult discussion. భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలులో మొట్టమొదటిసారిగా బుధవారం ఏటీఎం సేవలను ప్రారంభించింది. సెంట్రల్ రైల్వే ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటీఎంను ప్రవేశపెట్టింది. రైలు కదులుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంను వినియోగిస్తున్న వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం ఈ సౌకర్యాన్ని ఇతర రైళ్లకు కూడా విస్తరిస్తామని సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ స్వప్నిల్ నీలా తెలియజేశారు. నదుల పరిశుభ్రత, పునరుజ్జీవనం కోసం ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. యమునా నది పరిరక్షణకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నదిని శుభ్రపరచడానికి ఏజెన్సీల వారీగా కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారాల పనితీరును పర్యవేక్షించడానికి, అలాగే కాలువల్లో ప్రవాహాలను కొలవడానికి, రియల్ టైం డేటాను సేకరించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఢిల్లీ సమగ్ర నీటి నిర్వహణ కోసం అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్రణాళికను రూపొందించాలని, దానిని సిటీ మాస్టర్ ప్లానుతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత రక్షణ రంగం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందని, ఎగుమతుల సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కాన్క్లేవ్ ఫోర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాయుధ దళాల ఆధునీకరణతో పాటు రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రక్షణ రంగంలో స్వావలంబనను మరింత ప్రోత్సహించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, भारत अपनी डिफेंस की जरूरतों को पूरा करने के लिए इंपोर्ट्स पर अपनी डिपेंडेंसी कम करेगा और देश में एक ऐसा डिफेंस इंडस्ट्रियल कॉम्प्लेक्स तैयार करेगा जो केवल भारत की नीड्स को ही नहीं बल्कि दुनिया में डिफेंस एक्सपोर्ट्स के पोटेंशियल को भी मजबूत करेगा. इस नजरिए से हमने डिफेंस सेक्टर पर काम किया है. मैं इसका उदाहरण आपको देना चाहूंगा कि डिफेंस सेक्टर में भारत को मजबूत बनाने की दिशा में हमने जो सबसे बड़ा काम किया है वह डिफेंस इंडस्ट्रियल सेक्टर में सेल्फ रिलायंस को बढ़ावा देने का था. భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సిఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యప్రదేశ్లోని నీముచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో సిఆర్పీఎఫ్ జవాన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దేశ సంకల్పం వారి అజేయమైన ధైర్యం, బలంతో నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని అన్నారు. ప్రభుత్వం సిఆర్పీఎఫ్ జవాన్ల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతుందని అమిత్ షా పేర్కొంటూ, देश की एकता और अखंडता बनाए रखने के लिए अपना सर्वोच्च बलिदान देने में कोई कसर नहीं छोड़ी, क्योंकि मुझे भरोसा है कि सीआरपीएफ है तो विजय सीआरपीएफ के जवान की सुनिश्चित. और आज यहाँ पर सीआरपीएफ के कई जवान, कई कार्मिक, उनको उनके उत्कृष्ट प्रदर्शन के लिए अलग अलग प्रकार के अलंकरणों से नवाजा गया है. मैं वो सभी को बहुत बहुत बधाई देना चाहता हूँ.
అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లో భాగంగా వచ్చే నెలలో భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS కు వెళ్లనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రాబోయే ఆక్సియం స్పేస్ మిషన్ AX4లో భాగం కానున్నారు. కేంద్ర అంతరిక్ష అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని ప్రకటించారు. న్యూఢిల్లీలో శుక్రవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించడానికి నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా భారతదేశం తన అంతరిక్ష ప్రయాణంలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించనుందన్నారు. దేశం మరొక అంతరిక్ష మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మానవ అంతరిక్ష ప్రయాణం ప్రధానమైన ఇస్రో మిషన్ల ప్రాముఖ్యతలను జితేంద్ర సింగ్ వివరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు మన దేశంలో ఉండడం గర్వకారణమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రామంలో సోలార్ పార్క్, గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్, విండ్ పవర్ ప్రాజెక్టులను హెలికాప్టర్ ద్వారా మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ डिपार्टमेंट का रिन्यूएबल एनर्जी का बहुत बड़ा प्रोजेक्ट है, एक सोलार एनर्जी जनरेशन। ये सोलार एनर्जी और बढ़ाते हुए इधर पावर जनरेशन का काम भी चल रहा है। इसमें नियरली अबाउट 1700 मेगावाट मीन्स 1.6 गीगावाट तक पंप स्टोरेज का पावर पब्लिश होगा। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ BR గవాయ్ పేరును బుధవారం సిఫార్సు చేశారు. జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి కావడంతో ఆయన పేరును కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించారు. ప్రస్తుత CJI జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం వచ్చే నెల 13వ తేదీన ముగియనుంది. దీంతో మే 14వ తేదీన జస్టిస్ BR గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 6 నెలల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం మదిర కల్పన, సాయి సిస్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.